అందరికీ క్షణార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అమ్మయ్య ఇయాటితోటి ఒడిసిపోతుంది. ఏంది అప్పుడే సాలైందా? రేపటికెళ్ళి డుమ్మనేనా ఇక? దిల్దార్ చెప్తున్నా, నిన్ను మన ప్రోగ్రామ్ ని ఇడిచిపెట్టి నేను ఏడికి పోను, సరేనా? ఎందుకో మాకు బంపర్ ఆఫర్. ఏందో బుజ్జమ్మ నీ మీద ఇంట్రెస్ట్? 5 రూపాయల 10 రూపాయల? ఏందది? అదే నాకు ఇంట్రెస్ట్ కడతా అంటున్నావు కదా, ఎంత వడ్డీ అని అడుగుతున్నా. ఇదే ఈ కామెడీ పంచులు నాకు బాగా నచ్చినాయి. ఇంతకు మ్యాటర్ ఏందో చెప్పనే లేదు. అదే తెలంగాణ సర్పంచ్ ఓట్లు ఇయాటితో ఒడిసిపోయినాయి కదా అంటున్నా. అదా అసలు సంగతి. ఇంతకు నేను చెప్పినట్టుగానే ఫాలో అయినావు కదా? అయ్యో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయినా, గ్రౌండ్ లెవెల్లో వార్త తెచ్చిన, చూసి నువ్వే చెప్పు. ఇయాల్టికి వెళ్ళి ఎవలి మందు వాళ్లే తాగాలే, ఎవలి బిర్యానీ వాళ్లే కొనుక్కొని తినాలే. పొద్దు పడవక ముందే తలుపు కొట్టి లేపేటోళ్ళు, పొద్దు అయిందాక ముచ్చట్లు పెట్టేటోళ్ళు ఎవ్వరు రారు. ప్రచారాలు ఫ్రీల భోజనాలు అన్ని ఒడిచిపోయినాయి. ముచ్చటగా 3వ విడత కూడా ఒడిచింది. ప్రచారాల జోరైతే వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలా గ్రామస్థాయి ఓట్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు సైతం ప్రచారం చేసే రేంజ్ లో పోటీ పడ్డారు. చూడుర్రి, వికారాబాద్ లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ అయితే పోలింగ్ కేంద్రం ముంగల్నే కుర్చేసుకొని మరీ కూర్చున్నాడు. తాడి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే నమ్ముతారా? పోలింగ్ కేంద్రం కాడ కూర్చొని ఓటు అడగలేదు, ఊకేనా కాలు గుంజు కూర్చున్నా అంటే నమ్ముతారా? ఇది ఓటర్లను ప్రలోభ పెట్టినట్టే, రూల్స్ కు విరుద్ధంగా ప్రచారం చేస్తున్నాడని ప్రత్యర్థులు గోళగోళ వేసిర్రు. మహబూబ్ నగర్ మక్తల్లోనైతే ఏకంగా సర్పంచ్ అభ్యర్థి ఇంటికి క్షుద్ర పూజలే వేసిర్రట. ఇగిడి దిక్కు చూడుర్రి, ఆదిలాబాద్ జిల్లా అనుకోడ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఒట్టేసి ఎప్పుర్రి నాకు ఓటేసినామని, లేదంటే నా పైసలు నాకు వెనకకి ఇయ్యాలని దేవుని ఫోటో పట్టుకొని ఇల్లు తిరుగుతున్నాడు. అంతే అది కాదు, మీరు మాకు వెయ్యకుండా మా పైసలు మాకు. అయ్యో చిన్న సన్న పంచాయతీలు కావు. ఖమ్మం జిల్లా కొత్తమేడపల్లి గ్రామస్తులైతే ఓట్లు బహిష్కరించిర్రు. ఓటే మా ఆయుధం, దాన్ని ఉపయోగించే టైం వచ్చిందని వేలుకు ఇంకు పడకుండా మొండికేసిర్రు. ఇప్పటి వరకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, కులం పత్రాల కోసం ఎప్పటి నుంచో అడుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఓటు మాత్రం ఎందుకు అడుగుతున్నారని ఓటేయకుండా మొండికేసిర్రు. ఇట్లా అలుగులు పులుగాలతోటి తెలంగాణ అంతటా 3వ విడత పోలింగ్ ముగిసింది. సర్పంచ్ లేక 2 ఏళ్ల సంధి పెద్ద దిక్కు లేక చిన్నవైన గ్రామాలకు మళ్ళా సర్పంచ్లు ఎంపికయ్యారన్నట్టు. అబ్బబ్బా, ఈ ఫ్యాన్స్ తోటి సచ్చి సావచ్చింది. అవును, మొన్న మెస్సీని మెసలు నీయకుంటే ఎమ్మటి పడ్డారు కదా అభిమానులు. మా సెలబ్రిటీలకు తప్పదు గారా, ఏకంగా మెస్సీ తోటే పోల్చుకుంటున్నది కదా. అయినా నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇంటే ఉంటావు కదా నువ్వు. నేను ఎక్కడ వినలేదు. ఎందుకు? నీకేమన్నా చెవుడా? నీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉందా? లేదు. కనీసం వాట్సాప్ అన్న వాడతావా? నేను సోషల్ మీడియాకు చాలా దూరం. సోషల్ మీడియాలో లేకుంటే లోకజ్ఞానం ఏం తెలుస్తుంది? ఇప్పుడు చెప్పారు కదా, ఇక ఫాలో అయితా. మన ప్రధాని మోడీ సార్ చూడు ఎంత యాక్టివ్గా ఉంటాడు. ఏడికి పోయినా అవార్డులే అవార్డులు. అబ్బో, ఆడిన చోటల్లా మన ప్లేయర్లు కప్పు కొడతారో కొట్టరో తెలియదు కానీ మోడీ సార్ మాత్రం ఏడికి పోయినా అవార్డు కొట్టుడు పక్క. ప్రపంచంలో ఏడికి పోయినా సార్కు మర్యాదలు మామూలుగా ఉండయి. సార్ కూడా రోమ్కు పోతే రోమన్ లెక్క అక్కడ మనసు గెలుచుకుంటాడు కదా. తొలిసారి ఇథియోపియాకు పోయిండు. మన సారును మామూలుగా ఎదుర్కోలేదు. ఆళ్ల దేశంలోనే అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా తోటి సత్కరించిర్రు. అక్కడి ప్రధాని అబీ అహ్మద్ అలీ అవార్డుతో ఆకాశాన్ని ఎత్తిరు సార్ను. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. కానీ పక్క దేశ పోళ్ళు మన వందే మాతర గీతం పాడితే సారు పానం అవుతుందా? చూడురి ఆ సంతోషం.
అక్కడి సింగర్స్ పాట పాడుతుంటే సారు చప్పట్లు కొట్టుకుంటే ఎంజాయ్ చేసిండు. చాలా బాగా పాడిరని కితాబు కూడా ఇచ్చిండు. ఇక సార్కు కళలన్నా కళాకారులన్నా ఎంత పావరం ఉంటుందో తెలియదా మీకు? మొత్తానికి సారు దేశాల పర్యటన 3 పురస్కారాలు 6 పెట్టుబడులు అన్నట్టుగా సాగుతున్నది. మీ దిక్కు సర్పంచ్ కుర్చీకి ఏ పాటి ఖర్చు పెట్టిర్రా? లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకున్నారు. మా దిక్కు కూడా కోటి పోయినా పర్లేదు కానీ కుర్చీలో కూర్చోవాలని కుతూహల పడుతున్నారు. ఆ కుర్చీలా ఏం మాయ ఉన్నదో గానీ పానం పెట్టుకుంటున్నారు కొందరు. ఓటు అంటే ఆయుధం అని చెప్తారు గాని ఓటును నోటుకు అమ్ముకుంటున్నారు. ఇచ్చేటోళ్ళు ఇయంగా తీసుకునేటోళ్ళ కన్నా ఉండాలి కదా. తోటోడు తొడగోసుకుంటే పక్కోడు మెడ కోసుకుంటాడు. ఎట్లుకుంటారు ఎప్పిగా అంతే ఉన్నది. కోట్ల రూపాయలు వంచి గుండె పగిలితే ఏంది పరిస్థితి? అయ్యో గదే ముచ్చటే నల్గొండలా చూడు పాపం. అయ్యో ఈ సర్పంచ్ కుర్చీలు చల్లగుండా వంతుకు గంతేసి లక్షల ప్రచారానికి వస్తున్నారు. అవతలి పార్టోళ్ళు ఇస్తే మనం ఇయ్యకుంటే ఎట్లా అనిపించే నిండా మునిగినాక సలెందుకని అప్పో సప్పో తెచ్చి పెట్టిర్రు. ఇక నల్గొండ జిల్లా కృష్ణాపురంలా సర్పంచ్ నిలబడి మొదటి విడత ఫలితాలల్లా దగ్గర చుట్టాల చేతుల్నే ఓటమి పాలైండు కాటంరాజు. మరి ఓటమి బాధనో పెట్టిన పైసల రందో తెలియదు గాని గుండెపోటుతోటి చచ్చిపోయిండట. ఇది చూసిన ఊరోళ్ళ మనసే కలుక్కుమన్నదట. పాపం రాజకీయం చేయబట్టి మనిషి పానం బాయా అని మానవత్వంతో ఆలోచించి కాటంరాజు కాడ డబ్బు తీసుకున్న వాళ్ళంతా తిరిగిచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏం చేసినా బతుకున్నోళ్లకు భరోసా అవుతుంది గాని పోయిన పానం అయితే తిరిగి వస్తుంది అనుల్లా చెప్పు. ఊరి ప్రజల మానవత్వాన్ని చూసి మస్తు మంది తారీఫ్ చేసిర్రు. ఏదేమైనా ఊరు బాగు చేసుకుంటానికి పోటీవాడు మంచిగానే ఉంది గాని మరీ కోట్లు ఖర్చు చేసి కష్టాల పాలవుడు మాత్రం కరెక్ట్ కాదనిపిస్తున్నది. ఏదేమైనా గెలుపు ఓటంలను సమానంగా చూసేటోళ్లే రాజకీయంలోకి దిగితే మంచిది. కుంగిపోయి కుటుంబాలను కష్టాల పాలు చేసుకునుడు, పదవి కోసం ప్రాణాలు పోగొట్టుకునుడు, ప్రాణాల మీదకి తెచ్చుకునుడు మాత్రం అస్సలు కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఈ వార్త చూసినట. అందుకే రాణి పనిలా ఏలు పెట్టద్దు. అంతేలే, రాదన్న పని రాజా పని. వచ్చిన పని దాసుకోవద్దు, రాణి పని జోలికి పోవద్దు. నువ్వు నేను చేస్తే ప్రాబ్లం లేదు గాని ప్రాణాలు కాపాడే డాక్టర్లే చేస్తే వాళ్ళ నిర్లక్ష్యానికి వాడాల్సిందే చర్మగీతం. ఎప్పుడు వాడాలి, ఎవరు వాడాలి? ఏళ్ళకేళ్ళు చదువులు చదివి ఎవరికి ప్రయోజనం చెప్పిగా. పాపం డాక్టర్ చేసిన తప్పుకు పేషెంట్ పరిస్థితి ఏమైందో. జనం భయపడ్డట్టే ఉన్నది. సర్కార్ దవాఖాన డాక్టర్లు చేసేది గట్లనే ఉన్నది. గవర్నమెంట్ దవాఖాన్ల మీద ఉన్న అంత ఇంత నమ్మకం కూడా పోయేటట్టే చేస్తున్నారు. కాకినాడ జీజీహెచ్ లా ఈ అన్న వైద్యం చేపించుకున్న పాపానికి చెయ్యి పనికి రాకుండా చేసిండు డాక్టరు. బండి మీదకించి పడి దెబ్బ తాకితే ఆపరేషన్ చేసిర్రట. 6 నెలలు గడిచిన నొప్పి తగ్గుతలేదని ప్రైవేట్ దవాఖానలో చూపెడితే ఇక అసలు కథ బయటపడ్డది. మోచేతులుండే బాల్ తీసేసి కుట్లు పెట్టిర్రట. ఇక ఏం చేసినా నీ చెయ్యి పని చేసుడు కట్టమని అంటున్నారట డాక్టర్లు. ఇక ఎవరు తప్పు ఎప్పుర్రి, ఎవరు వీళ్ళకి న్యాయం చేయాలి ఎప్పుర్రోసారి. కోట్లు సర్కార్ నిధులు ఇస్తున్నది. పబ్లిక్ సొమ్ముతోటి లక్షల జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఏసే పని మీద శ్రద్ధ లేకుండా చేస్తున్నారు. ఇదేందని అడిగితే పింఛన్ రాపిస్తే తీయని మాట్లాడిండట డాక్టర్ శివానందం. పాపం 2 పిల్లలు, కుటుంబం ఎట్లా గడవాలి, నేను ఎట్లా బతకాలని అడుగుతున్నాడు. మరి డాక్టర్ గారి నిర్లక్ష్యానికి ఎట్లా చర్మగీతం పాడతారో, పేషెంట్కి ఎట్లా న్యాయం చేస్తారో చూడాలి మరి. అరేవో సాంబా రాసుకోరా. ఏం రాసుకోవాలి? అప్పుడప్పుడు దిల్దార్ల మంచి లొకేషన్లు వస్తాయి, అవి రాసుకో. రాసుకొని అప్పుడప్పుడు చదువుకోవాలనా? నువ్వు బొత్తులకే అప్డేట్లు లేవు కదా. మంచి లొకేషన్లు కనిపిస్తే రీల్స్ చేసుకోవాలి, ఫాలోవర్స్ పెంచుకోవాలి. అవునా? అయితే నిన్న శ్రీకాకుళంలో చిరుతపులి తిరిగిందట. తిరిగితే పోయి దాని నోట్లో తలకాయ పెట్టమంటావా ఏంది? అంటే పులితోటి ఫోటో దిగి పెడితే కూడా ఫాలోవర్స్ పెరుగుతారు కదా. ఆహా, పెద్ద ప్లానే. అయినా ఒక పులి ఇంకో పులితోటి ఫోటో దిగది ఎందుకు? జాతి వైరమా? అట్లాంటిదే గాని నీతోటి కాదు. ఆ లొకేషన్ లేదో నేనే చూసుకుంటా, నువ్వు వార్తయ్య అన్న. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో
మనసు మురిసేనెందుకో. ఇంకెందుకు, ఈ అందాలను ఆస్వాదిస్తున్నందుకు. హబ్బా పెడితే పెట్టింది సలిగని ప్రకృతి అందాలు మాత్రం మదరహో అనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలల్లా పొగ మంచు తెరలు గమ్ముకుంటుంటే, వెచ్చని సూర్యుడు కొండల నడుమ నుంచి తొంగి చూస్తుంటే ఆ సీను ఈ సీజన్ కే కొత్త అందం తెచ్చినట్టే అనిపిస్తున్నది. అల్లూరి ఏజెన్సీలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతనే, మినుములూరు జిమాడుగులనైతే 3 అంటే 3 డిగ్రీలు. అడవుల జిల్లాల సంగతి అడిదిక్కు పెడితే ఇక కోనసీమ జిల్లాలలో కూడా ఎముకలు కొరికే చలి మొదలైంది. సంక్రాంతికి నెల ముంగల్నే భోగి మంటలు, అదే చలి మంటలు మొదలైనాయి. 8 కొడితే తప్ప రోడ్లు కనిపించే పరిస్థితే లేదు, పద్దాడితే తప్ప సూర్యుని దర్శనం కలుగుతలేదు. ఏ ఈడుకు ఆ సంబరం అన్నట్టు ఏ కాలానికి ఆ కాలం సంబరం గంతే. కానీ పైలంగుండ్రుల్లో జాగ్రత్తలు తీసుకోర్రి, చలిపూట తిరిగి దగ్గులు తుమ్ములు తెచ్చుకోకుర్రి, మంచిగా చలికోట్లు మఫ్లర్లు కుల్లాలు పెట్టుకోండ్రి, వేడి వేడిగా తినుర్రి, పానం నిమ్మలమైతది. పోలింగ్ అంటే జెండాలు, జిందాబాద్లు, పలకరింపులు, ఏడుపులు, తూడుపులు, ఫైటింగ్లు, పచ్చని పందిళ్ళు, పూలు, ముగ్గులు, తోరణాలు కూడా. ఓయ్ అదేమన్నా పోలింగ్ కేంద్రమా ఫంక్షన్ హాల్ అనుకుంటున్నావా? అయ్యో నేను మజాక్ చేస్తలేను బుజ్జమ్మ, పోలింగ్ కేంద్రాలు అట్లా కూడా ఉంటాయి. అరకుర వసతులతోటి అవస్థలు పడుతున్న పోలింగ్ సిబ్బంది అని విన్నా గానీ ఈ వార్త నేను చూడలేదే. నేను చూసిన, నువ్వు కూడా చూడు కావాలంటే. అర్రే నిజమే గానుల్లా, ఇది పోలింగ్ కేంద్రమా కళ్యాణ మంటపమా? అలుకు యల్లి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి పూలదండలతోటి అలంకరించిర్రు. ఇక వచ్చే ఓటర్కు అదిరిపోయే వెల్కమ్ చెప్తున్నారు. హరిత పోలింగ్ కేంద్రాల మీద వరంగల్లో ఈ పచ్చటి మోడల్ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిర్రు. భలే ఉన్నది కదా, అసలు ఓటేస్తందుకు వచ్చినట్టే లేదు, ఏదో పెళ్లి దావత్కు పోయినట్టు కనిపిస్తున్నది కదా. ఎంతసేపు ఓట్లంటే రచ్చరచ్చ చేసి వీళ్ళను వాళ్ళు తిట్టి వాళ్ళను వీళ్ళు తిట్టే వాతావరణమే కాదు, ఇట్లా పండుగ వాతావరణం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మరిగా గెలిచిన సర్పంచ్ ఈ పోలింగ్ కేంద్రం లెక్కనే ఆ గ్రామాన్ని కూడా కళకళలాడే రీతిలా తీర్చిదిద్దుతారో లేదో చూడాలి. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.